చంద్రబాబు గారి చుట్టూతానే ప్రచారం అంతా జరుగుతూ ఉండటంతో కింద స్థాయిలో ఇతరులు చేసిన అనేక సేవలు మరుగున పడిపోతున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు వచ్చి అక్కడ సాయాలు అందించినాయి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే తన నియోజకవర్గంలో రాత్రి పగలు తేడా లేకుండా తిరిగారు. రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ వరద ముంపు వస్తుందంటే ఆ ప్రాంతాలలో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం దగ్గర నుంచి ఆహారం ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకురాగలిగారు. అది ఆయన కమిట్మెంట్. ఆయన మీద ఉండే మాట తీరు, కాంట్రవర్సీ అవన్నీ సెకండరీ. బట్ నిజమైన టైంలో నిజమైనటువంటి సర్వీసులు ముఖ్యం. ఇక్కడ సర్వీస్ అనేది చేసి చూపించారు ఒక ఎమ్మెల్యేగా. అది రాజకీయం, ఇది నిజమైనటువంటి బాధ్యతాయుతత్వం. అట్లాగే సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా చేసినటువంటి సుజనా చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు విజయవాడ వెస్ట్ నుంచి. తనే అక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకుని ఆహారం తయారు చేసే విధానం పెట్టి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అనేక మందికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా అట్లాగే తన సుజనా ఫౌండేషన్ ద్వారా, తద్వారా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. కాకపోతే ఆశించిన కవరేజ్ రాలేదు.